చంద్రబాబు నాయుడు ఇవాళ తను వేసుకున్న విజను ఎగ్జిక్యూషన్ ప్లాను కూటమి ప్రభుత్వంలో భాగంగా అప్పలనాయుడు గారు అంటే ఛాలెంజెస్ ఉంటాయని మనం ముందే అనుకున్నాం. సో తులసిరెడ్డి గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. అంటే సంక్షేమం ఓకే, కానీ సంపద సృష్టి చేస్తా అన్నారు కదా మీరు. ఆ సంపద సృష్టి జరగకుండా ఈ అభివృద్ధి పనులకి మరి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడొస్తాయి అనే ప్రశ్న ఒకటి వ్యాలిడ్ ప్రశ్న. అలాగే ఇంకోటి కూడా చెప్పండి, మీరు అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్తారు, కానీ ఈ పక్కన ఒక పొదిలి ఘటన ఎందుకు జరుగుతుంది, ఒక తెనాలి ఘటన ఎందుకు జరుగుతుంది, రాజధాని మీద కుట్రలు జరుగుతున్నాయి. మరి వీటిని కూడా ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా చేసుకోకుండా ఏదో ఒకటే కట్టుకుని ఉర్రానికి కట్టినట్టు గంతలు కట్టుకు వెళ్ళిపోతానంటే కూడా కుదరదు. ముఖ్యమంత్రి ఏదో మాటల్లో చెప్తున్నారు, మన చేతల్లో కూడా కనపడాలి కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తులసిరెడ్డి గారి అనుభవజ్ఞులు వారు తెలుసు అంత కూడా. ఖచ్చితంగా వారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ నిరుద్యోగ వృత్తి కోసం మాట్లాడారు. ఖచ్చితంగా మనం మాటిచ్చాం, ఎన్డీఏ కూటమి ఇచ్చింది, బాబు గారు ఇచ్చారు. ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉందని వారు చెప్తున్నారు మొన్ననే సీఎం గారు. అయితే మనం ఏడాదిలో మనం ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థలని నాశనం చేసి పూర్తిగా అప్పుల కోసం మాట్లాడారు వారు. ఖచ్చితంగా అప్పులు గత మనకి తెచ్చిన అప్పు మా సీఎం గారు ఎట్లా యూటిలైజ్ చేశారు, ఇప్పుడు తీసుకొచ్చిన అప్పును ఎట్లా చేస్తారో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఉదాహరణకు ఒక మనకి రుషికొండ ప్యాలెస్ ఎవరికి ప్రయోజనం? 500 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఒక వ్యక్తి కోసం, వారి విలాసం కోసం, వాళ్ళ కుటుంబ విలాసం కోసం రుషికొండ ప్యాలెస్ని 500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. అలా ఒక ఎగ్జాంపుల్ అది. చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. 2014-19లో వారు చేసే యాక్టివిటీస్ మనం చూస్తే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు తీసుకొచ్చింది ఈరోజు సంక్షేమ పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఏడాదిలోనే అన్ని సూపర్ 6 అమలు కూడా 90% అయ్యిందని అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు వారు సంపద సృష్టించాలి ఒక పక్క, అంటే పెట్టుబడి పెట్టాలి. అవును, ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంది కనుక ఫాస్ట్గా చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. చాలా మంది ఇప్పుడు అడ్వాన్స్గా కొన్ని ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు, డిస్కస్ జరుగుతుంది. ఇప్పుడు పోలవరం సంబంధించి ఖచ్చితంగా నీరు ఒక 3-4 ఏళ్ళలో వస్తుందని నమ్మకం కలుగుతుంది. ఇవన్నీ ఒక నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు తీసుకురావాలంటే కొద్దిగా అప్పు చేయవలసిన అవసరం కూడా ఉంది. అయితే గత అప్పులు ఇప్పుడు అప్పులు డిస్కషన్ చేయాలంటే వారు తెలుసు, తులసిరెడ్డి గారికి వారి దగ్గర ఉంది. ఖచ్చితంగా అది చేయాలి. ముఖ్యంగా యువతకి మనం దాదాపు గోగుల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 4.9 లక్షల కోట్లు మన పెట్టుబడితో 4,57,00,000 మంది ఉద్యోగులకి మనం ఆల్రెడీ ఎంఓయూలు కూడా మనం 130 ఎకరాల్లో ఎంతో కేటాయిస్తూ ఇష్యూ జరుగుతుంది. ఇది కూడా మనం యువత చాలా ప్రయారిటీ వారు చెప్పినట్లుగా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువత పట్ల చాలా విశ్వాసం, వారి పట్ల నమ్మకం, వాళ్ళు ఎట్లా పై తీసుకురావాలో వారికి ఒక విజనరీ ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తారు. మాతో కూడా కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే సింగిలే కలిసి చేయకపోతే మీరు ఆ యువత మీద దృష్టి పెట్టలేదు అనుకోండి, గత ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్లు తయారైనట్టే మళ్ళీ తయారవుతారు, పుట్టుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తున్నా సార్. ఎగ్జాక్ట్లీ గతంలో అరకు సంబంధించి గంజాయి మొత్తం సాగు చేసి అక్కడున్న మనకి గిరిజనులు పండించిన కాఫీ తోటలు కూడా అధిగమించి చేశారు. ఈరోజు 1 ఇయర్లోనే అక్కడున్న యువత కానీ రైతులు కానీ గిరిజన రైతులు కానీ అరకు కాఫీని ప్రొటెక్ట్ చేసిన అరకు కాఫీని ప్రతిష్టాత్మకంగా ఈరోజు పార్లమెంట్ వ్యవస్థలోనే ఎక్కడ కూడా డిస్ప్లే చేయలేదండి. అరకు కాపీని దాదాపు వన్ వీక్ అక్కడ అనుమతులు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అరకు కాపీని అక్కడ మన స్టాల్స్ని పెట్టి పరిచయం చేసి ఈరోజు మార్కెటింగ్లో వెళ్ళిపోయాం. దేశంలో కానీ మార్కెటింగ్ వెళ్తుంది. వాళ్ళు ఏం చేశారు, దేశ విదేశాల్లో కూడా గంజాయిని మార్కెటింగ్ చేశారు. అది ఒకటే తేడా. సంపద సృష్టించడం అంటే ఆలోచన విధానం. అందుకు ఖచ్చితంగా బాబు గారు ఆలోచన 100%. అంటే వాళ్ళు కూడా కొన్ని చేశారులే, మీరు ఎక్కడ కొంచెం మంచి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారు రాష్ట్రానికి. క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు అప్పట్లో. బ్రహ్మాండం చేశారు. ప్రజలు గమనించారు, యువత గమనించారు. అందుకే ఈ రోజు బాబు గారికి ఆ నమ్మకంతో ఈరోజు అద్భుతంగా రిజల్ట్ ఇచ్చారు. అదే బాబు గారు కూడా చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇది పదవి కాదు, బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా అది తీసుకుని పోవాలని కార్యకర్త నుంచి ఎంపీలు కానీ, మంత్రులు కానీ, సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఇది బాధ్యత, విస్మరించకూడదు. ప్రతి విషయాల్లో కూడా మనం ప్రజలకు అండగా ఉండాలి. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, ఎంపీ కదా, ఏంటి బానే ఉందా? మోడీ గారు పైకి నవ్వుతూ చెప్పడమేనా, లేకపోతే చేయాల్సింది చేస్తున్నారు? లేదు సార్, నేను క్లోజ్గా ఈ 1 ఇయర్లో చూస్తున్నాను. బాబు గారు వచ్చిన ప్రతిసారి మోడీ గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, సీనియర్ మంత్రులు కానీ వారు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే వచ్చే నమ్మకం కానీ ఏదైతే వారు ఎన్డీఏ కూటమితో బాబు గారితో సాధ్యం ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే దేశంలో కానీ
ఆయనకున్న అనుభవం చాలా ఉపయోగం అని చెప్పేసి కొంచెం ప్రధానమంత్రి అట్లా గారు కాదు అప్పలనాయుడు గారు, కాస్త గట్టిగా కూడా అడగాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మీ పార్టీ చాలా కీలకం. ఉన్న Yes, ఎంపీలు కాస్త ఒక్కోసారి ప్రతిసారి విజ్ఞప్తులే కాకుండా కొంచెం గట్టిగా కూడా అడగమని చెప్పండి. లేక అడుగుతున్నాం సార్, పార్లమెంట్లో ప్రస్తావన చేస్తున్నాం, దానికి సమాధానం వాళ్ళు ఇస్తున్నారు, వెంటనే రిజల్ట్ కూడా వస్తుంది. అయితే ఓకే, ఏంటంటే తులసిరెడ్డి గారు. గత ప్రభుత్వాలు చేసిన మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా అధిగమించే పరిస్థితి. ఈరోజు కేంద్ర మంత్రులు చెప్తున్నారు మీకు ఇచ్చిన యూటిలైజ్ చేసుకోలేదు, అది క్లియరెన్స్ చేయండి, మళ్ళీ కొత్తగా ఇస్తామనే ఆలోచనకి కేంద్ర మంత్రులు వచ్చారు. దానిని మళ్ళీ బాబు గారు అనుభవంతో వారికి ఉన్న పరపతితోటి మీకు దాన్ని క్లియర్. మీకు కూడా మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎంపీగా. Yes, సో sir. Yes, sir. దాన్ని మీరు సువర్ణ అవకాశంగా మార్చుకోండి. 5 ఏళ్లలో మీ ముద్ర కూడా ఢిల్లీలో, ఇదిగో విజయనగరం ఎంపీగా నేను ఇవి అడగగలిగాను, ఇది మాట్లాడగలిగాను, ఇది తీసుకొని రాగలిగాను రాష్ట్రానికి అని మీరు కూడా ప్రయత్నం చేయండి. చేశాను సార్, ఆల్రెడీ మేము బాబు గారు ఆలోచనతో అరుక్ కాపీని నా లెటర్ హెడ్ తోటి పెట్టి పార్లమెంట్లో డిస్ప్లే చేసి ఈరోజు అరుక్ కాపీ సంబంధించి